Hi friends, this is your friend Sudhakar Vamgiri. Freedom. So what is the meaning of freedom? What is meant by freedom? స్వతంత్రం కదా. అసలు అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలాసార్లు డౌట్ వచ్చింది. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి, అంటే వేరే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి, వేరే దేశాలకి మన దేశాలకి డిఫరెన్స్ ఏంటి, ఇలా ఆలోచించుకుంటూ పోతే చాలా అర్థాలనే వస్తూ ఉంటాయి. సో ఓకే, అవన్నీ పక్కన పెడితే స్వేచ్ఛగా మాట్లాడడం, స్వేచ్ఛగా అనుకునే పని చేయడం, స్వేచ్ఛగా మనం ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నామో అది కన్వే చేయడాన్నే ఫ్రీడమ్ అని నేను అనుకుంటూ ఉన్నాను. మరి అటువంటి ఫ్రీడమ్ అనే ఈ టాపిక్లో ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఆటోబయోగ్రఫీ, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ పోమ్, అండ్ ఐకన్ ఆఫ్ సివిల్ రైట్స్ స్పీచ్ అనే 3 టాపిక్స్ మనం 9th క్లాస్ 6th యూనిట్ ఫ్రీడమ్ అనే టాపిక్లో మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో మరి ఏంటి ఈ ఫ్రీడమ్ అనేది ఏంటి, అసలు దీని యొక్క మూలం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ చూద్దాం. సో లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ డిస్కస్ ద క్వశ్చన్స్. సో వీళ్ళిద్దరు మనకి తెలిసిన ఒక మహోన్నత వ్యక్తులు అని చెప్పొచ్చు. సో వాట్ డూ యూ నో అబౌట్ ద గ్రేట్ పర్సన్స్ ఇన్ దీస్ పిక్చర్స్? ద పీపుల్ ఇన్ ద పిక్చర్ ఆర్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మహాత్మా గాంధీ and the President of Republic of South Africa, Dr. Nelson Mandela. They are great leaders who inspired millions of people, not only in the place in which they were born, but also across the world. మరి ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్న ఆ ఇద్దరు మహానుభావులు ఎవరు అంటే, ఒకరేమో మహాత్మా గాంధీ అండ్ వేరే వాళ్ళేమో ప్రెసిడెంట్, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ డాక్టర్ నెల్సన్ మండేలా గారు. మరి వీరిద్దరి గొప్పతనం ఏంటంటే వాళ్ళ పుట్టిన ప్లేస్లోనే కాకుండా ప్రపంచం అంతా కూడా వాళ్ళు ఇన్స్పైర్ చేయగలిగారు. మరి ఎంత అదృష్టం అండి. వాట్ సిమిలారిటీస్ డూ యూ ఫైండ్ ఇన్ దేర్ లైఫ్స్? మరి వాళ్ళిద్దరు కామన్ సిమిలారిటీ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే, బోత్ ఆఫ్ దెమ్ ఫాట్ ఫర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ దేర్ కంట్రీస్. ఇద్దరు కూడా వాళ్ళ దేశం యొక్క స్వతంత్రం కోసం పోరాట చేశారు. బోత్ ఆఫ్ దెమ్ ఫాలోడ్ ద మెథడ్ ఆఫ్ నాన్ వైలెన్స్. ఇద్దరు కూడా నాన్ వైలెన్స్, అహింస అండ్ ట్రూత్, నిజాన్ని నమ్ముకొని వాళ్ళ పోరాటం జరిగింది. ఎట్ ద సేమ్ టైం దే లెడ్ ఎ సింపుల్ లైఫ్. వాళ్ళకి సర్వ సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారు మరి ఆ ఇద్దరు మహోన్నత వ్యక్తులు కూడా. ఓవరాల్ యాక్టివిటీ, నాన్ వైలెన్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద ప్రెసెంట్ డే క్రైసిస్ ఇన్ ద సొసైటీ ఆర్ వరల్డ్. అంటే ప్రజెంట్ సొసైటీలో మన ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ఈ యొక్క సమాజంలో నాన్ వైలెన్స్ అంటే అహింస అనేది మాత్రమే అన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలదు అనేది టాపిక్ అనమాట, డిబేటబుల్ టాపిక్. మరి డిబేట్ అంటే మనకు తెలుసు, ఒకరేమో ఫేవరబుల్గా మాట్లాడతారు, ఇంకోలేమో ఇన్ఫేవరబుల్గా మాట్లాడుతూ ఉంటారు, అంటే ఆపోజిట్గా మాట్లాడుతూ ఉంటారు. చూద్దాం అసలు ఇన్ఫేవర్గా ఉంటే అది ఏ విధంగా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటే అది ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూద్దాం. స్పీచ్, ఏ స్పీచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మోషన్. Mr. Chairman sir, I, Nikita Prabhakar, stand before you to speak in favor of the motion non-violence is the only solution for the present day crisis in the society. మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటికి, సమస్యలన్నింటికి ఒకే ఒక సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే అది అహింస మాత్రమే అంటున్నారు. ఎలా, హౌ? సో వైలెన్స్ మే సాల్వ్ ద ప్రాబ్లమ్ టెంపరర్లీ. యొక్క హింస అనేది ఆ ప్రాబ్లం అప్పటి వరకు సాల్వ్ చేయొచ్చేమో, ఆ కొంతకాలం వరకు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందేమో, బట్ కెనాట్ గివ్ పర్మనెంట్ సొల్యూషన్. అది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వలేదు. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్ హ్యాస్ బిన్ ప్రీచ్డ్ బై జీసస్, బుద్ధ అండ్ గాంధీ. మరి ఇదే ప్రిన్సిపల్ని, అంటే నాన్ వైలెన్స్ అనే ప్రిన్సిపల్ని చాలామంది కూడా చెప్పారు మహానుభావులు. అందులో యేసు ఉన్నాడు, బుద్ధ భగవానుడు ఉన్నాడు, మహాత్మా గాంధీ గారు కూడా ఉన్నారు. మరి జీసస్ సెడ్, జేసు ప్రభు ఏం చెప్తాడంటే, ఇఫ్ ఎనీబడి స్లాప్స్ యూ ఆన్ ద లెఫ్ట్ చీక్, ఆఫర్ హిమ్ ద రైట్ చీక్. జేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఎవరైనా కానీ నిన్ను ఇక్కడ ఎడమ దవడ మీద కానీ కొడితే వాళ్ళకి
కుడి చెంప కూడా చూపించు అంటాడు. మరి గాంధీ టూ ఫాలోడ్ ద సేమ్ ప్రిన్సిపల్. మరి గాంధీజీ కూడా అదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యారు. అండ్ ఫర్దర్ అప్లైడ్ ఇట్ టు లార్జ్ స్కేల్ పబ్లిక్ యాక్టివిటీ. ఇట్ వాజ్ విత్ దిస్ ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్తో గాంధీ బ్రాట్ ఇండిపెండెన్స్ టు ఇండియా. ఆ ఒక్క ప్రిన్సిపల్ తోటే గాంధీ గారు భారతదేశానికి స్వతంత్రం అనేది తీసుకురావడం జరిగింది. నెహ్రూ టూ ఫాలోడ్ ఇట్ సక్సెస్ఫుల్. నెహ్రూ కూడా అదే ఫాలో అవడం జరిగింది. అండ్ ఆల్సో విత్ ద ప్రిన్సిపల్ ఓన్లీ నెల్సన్ మండేలా అబాలిష్డ్ రేషియల్ డిస్క్రిమినేషన్ సక్సెస్ఫుల్లీ. మరి అదే సిద్ధాంతంతో మరి నెల్సన్ మండేలా కూడా ఈ యొక్క రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే విభేదాలు, కలర్ కాన్షియస్ అనే దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఈ ఒక్క ప్రిన్సిపల్ తోటే. సో నాన్ వైలెన్స్ సింప్లీ మీన్స్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫోర్స్. నాన్ వైలెన్స్ అని అర్థం ఏంటి? బలవంతాన్ని ఆప్ చేయడం. అది ఉండదు అక్కడ. బలవంతంగా పనిచేయించడం ఉండదు. లేదా తుపాకీ ఇక్కడ పడి చేస్తావా చేయడం అనేది ఎవరు చెప్పరు. బట్ జనరల్లీ వీ సే దట్ మైట్ ఈజ్ రైట్. కానీ మనం జనరల్ ఏం చెప్తామంటే దేవుడే ఎప్పుడు గొప్పవాడు. బట్ దేర్ ఈస్ ఎ ఫియర్ అండ్ డేంజర్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ వెన్ ద ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్ త్రూ ద మీన్స్ ఆఫ్ నాన్ వైలెన్స్. ఇట్ గివ్స్ అస్ ఎ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ సొల్యూషన్. సో మరి ఏ ప్రాబ్లం అయినా కానీ నాన్ వైలెన్స్, అహింసతో కానీ ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలిగితే దాని ద్వారా మనకి చాలా సంతోషం ఉంటుంది. అలాగే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో వీ షుడ్ ఫాలో ఇట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఇన్ ఆల్ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. సో దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని దేంట్లో ఫాలో అవ్వాలంటే సొసైటీలో, ఎకానమిక్ పరంగా, పొలిటికల్ పరంగా, రిలీజియస్ పరంగా ఇవన్నీ రకాలుగా ఆ సిద్ధాంతాన్ని మనం ఫాలో అవ్వగలగాలి. ఏ సిద్ధాంతం? నాన్ వైలెన్స్ అనే సిద్ధాంతం. దట్ ఈస్ వై ఐ సే నాన్ వైలెన్స్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద ప్రెసెంట్ డే క్రైసిస్ ఇన్ ద సొసైటీ. మరి ప్రెసెంట్ మన దేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే నాన్ వైలెన్స్, అహింస మాత్రమే ఒక సొల్యూషన్ అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఇప్పుడు డిబేట్ అంటే ఒకరు ఆపోజిట్గా మాట్లాడాలి కదా. సో అగైనెస్ట్ ద మోషన్ చూద్దాం. అంటే వాళ్ళకి ఆపోజిట్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మిస్టర్ చైర్మన్ సార్, ఉమాకృష్ణన్, నేను ఉమాకృష్ణన్, స్టాండ్ బిఫోర్ యూ టు స్పీక్ అగైనెస్ట్ ద మోషన్. నేను మీ ముందు నించున్నాను అంటే అతను చెప్పిందని నేను అగైనెస్ట్గా చెప్పడానికి, అంటే అతను చెప్పిందని నేను అపోజ్ చేయడానికి అక్కడ నించున్నాను. నాన్ వైలెన్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద ప్రెసెంట్ డే క్రైసిస్ ఇన్ ద సొసైటీ. టాపిక్ ఏంటి ఇక్కడ? నాన్ వైలెన్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద ప్రెసెంట్ డే క్రైసిస్ ఇన్ ద సొసైటీ. ప్రస్తుతానికి ఉన్న సొసైటీలో మనకి ఇన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది నాన్ వైలెన్స్ అని మీరు చెప్తున్నారు. ఓకే, ఐ స్ట్రాంగ్లీ అపోజ్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ చెప్పిన దాన్ని నేను అపోజ్ చేస్తున్నాను. బికాస్ ఎందుకంటే వీ ఆల్ నో వెరీ వెల్ దట్ వీ గాట్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో మనంతా తెలిసిందే మనకి యొక్క స్వతంత్రం అనేది చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ టూ ఈజ్ అబాలిష్డ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ డ్యూ టు దిస్ ప్రిన్సిపల్. ఇక రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఏదైతే ఉందో అది కూడా చాలా సంవత్సరాల తర్వాత అది పోయింది. మరి ఇఫ్ యు బేర్ ప్రాబ్లమ్స్ లైక్ టెర్రరిజం, మరి టెర్రరిజం తీసుకున్నా, బార్డర్ ప్రాబ్లమ్స్ తీసుకున్నా, బై ఫాలోయింగ్ నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్ మెనీ అడ్వర్సిటీస్ అక్కర్ అండ్ వీ సఫర్ ఏ లాట్. మన నాన్ వైలెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, దానివల్ల మనం చాలా బాధపడుతున్నాం కదా. ఐ ఆమ్ నాట్ అగైనెస్ట్ నాన్ వైలెంట్ ప్రిన్సిపల్. నేను నాన్ వైలెంట్ ప్రిన్సిపల్కి అగైనెస్ట్ అయితే కాదు. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇఫ్ యూ యూజ్ ద నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్ టు ఆల్ క్రైసిస్ వీ మే నాట్ గెట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్. అంటే అన్నింటికీ కూడా నాన్ వైలెన్స్ అప్లై చేయడం వల్ల మనకు కావాల్సిన రిజల్ట్ అయితే రాదు. ఇట్ మే టేక్ ఎ లాంగ్ టైం, అది చాలా టైం పట్టొచ్చు, టు చేంజ్ ద పీపుల్ హూ ఇన్సైట్ ఏ ప్రాబ్లం. అంటే చాలామంది ఆ ప్రాబ్లమ్ని దాన్ని అర్థం చేసుకోకుండా అది క్రియేట్ చేస్తూ ఉండొచ్చు మరి వాళ్ళ పరిస్థితి. సో మీన్ వైల్ వీ ఫేస్ మచ్ లాస్. మనం చాలా మట్టికి మనం కోల్పోతాం కూడా. దట్ ఈస్ వై ఐ వాంట్ అపోజ్ ద స్టేట్మెంట్ నాన్ వైలెన్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద ప్రెసెంట్ డే క్రైసిస్ ఇన్ ద సొసైటీ. అందువల్ల నేను అపోజ్ చేస్తూ ఉన్నా. ఓకే, నాన్ వైలెన్స్ అనేది అదొకటే సొల్యూషన్ కాదు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అని చెప్పి నేను చెప్పుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఫస్ట్ లెసన్లోకి వెళ్దాం. ఏ రీడింగ్, ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఓకే, దాని టాపిక్ ఏంటి? ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. సమ్మరీ.
సో ఆల్రెడీ లెసన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి మీరు దాన్ని చూస్తే అప్పుడు లెసన్ మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. Nelson Mandela was the first black leader to be elected as the president of the Republic of South Africa. The present lesson is extracted from his autobiography, A Long Walk to Freedom, in which he had written his views about freedom and experiences during the struggle for freedom and racial segregation. He says every man has two obligations. The first obligation is to his family, parents, wife and children, and the second one is to his people, community and his country. In a civil society, each one can fulfill these obligations, but in a country like South Africa, it is not possible for a black man. A person who tried to fulfill his obligations was punished, isolated and put away by the government at the time. Mandela was not born with a hunger to be free. He had the freedom as a child to run in the fields, roast maize and ride the bulls. When he became young, he realized that the boyhood freedom was an illusion. Slowly and gradually his understanding about the freedom had been changed. As a student, he desired to have freedom for himself. As a young man, he earned freedom. He earned for basic and honorable freedom to marry, have a family and livelihood. Slowly, he developed hunger for freedom, not only for himself but also for the people in the country. These desires for freedom of his people animated him. It had transformed a frightened young man into a bold man, a law-abiding attorney to become a criminal. He was forced to live like a monk. He felt that the chains on his people were the chains on all of them, and the chains on all his people were chains on him. He opined that oppressor must be liberated just as surely as the oppressed. The oppressed and the oppressor alike are robbed of their humanity. About the author, Nelson Mandela, born on July 18, 1918, was the first South African president to be elected in a fully representative democratic election. Trained as an attorney, he helped from the Youth League of the African National Congress ANC in 1944. In 1961, he abandoned peaceful protest and became head of the ANA's new military wing. Sentenced to life imprisonment in 1964, Mandela came to symbolize black political aspirations and was named head of the ANC after his release on February 11, 1990. He and F.W. de Klerk shared the Nobel Peace Prize for negotiating the South Africa's peaceful transition on multiracial democracy. After the ANC, means African National Congress, victory in the April 1994 elections, Mandela worked to ease the racial tensions, court foreign investment and provide services to the victims of apartheid. ఓకే, ఏంటంత ఫాస్ట్గా చదివికెళ్ళిపోయాను. ఆల్రెడీ నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కింద లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. దయచేసి మీరు ఆ లింక్ కానీ మీరు ఓపెన్ చేయగలిగితే లెసన్ చాలా క్లియర్గా మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్, గ్లోసరీ. Obligations, the state of being forced to do something because it is your duty or because of law. Inclination, a feeling that makes a person to do something. Inevitably, certainly to happen and unable to avoid it or prevent it. Okay, obligations ante the state of being forced to do something because it's your duty or because of law. అంటే ఇది నీ కర్తవ్యం కాబట్టి, నువ్వు లా అబైడింగ్ సిటిజన్ కాబట్టి నువ్వు ఇది ఖచ్చితంగా నువ్వు చేయవలసినటువంటి ఒక పని, దానినే ఆబ్లిగేషన్ అన్నాం. నెక్స్ట్, ఇంక్లినేషన్ అంటే ఫీలింగ్ దట్ మేక్స్ ఎ పర్సన్ టు డూ సంథింగ్. అంటే మనం ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను చెయ్యాలి, నేను ఎలాగైనా చెయ్యాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎస్, ఆ ఫీలింగ్ మనం ఇంక్లినేషన్ అంటాం. నెక్స్ట్, ఇన్ఎవిటబుల్లీ అంటే సడన్లీ టు హ్యాపెన్ అండ్ అనేబుల్ టు బి అవాయిడెడ్ ఆర్ ప్రివెంటెడ్. అంటే ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని మనం 80% అవాయిడ్ చేయలేము, అలాగే చెప్పి దాన్ని ఆపలేము కూడా. ఓకే, దాన్ని ఇన్ఎవిటబుల్లీ అంటాం. నెక్స్ట్, రిప్డ్. రిప్డ్ అంటే టు టేర్ సంథింగ్ ఆర్ పుల్ ఫోర్స్బుల్లీ అవే, అంటే ఏదైనా ఒక దాన్ని కట్ చేయడం లేదన్నా బలవంతంగా లాగేయడం. ఓకేనా. నెక్స్ట్, రెబిలియన్ అంటే అన్ అటెంప్ట్ బై సమ్ పీపుల్ ఇన్ ఏ కంట్రీ టు చేంజ్ దేర్ గవర్నమెంట్ యూజింగ్ వైలెన్స్.
అంటే వైలెన్స్, హింసని ఆధారంగా చేసుకొని అక్కడ అల్లర్లు రేకెత్తించడం, అంటే గవర్నమెంట్ని మార్చడానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా రెబిలియన్ అంటాం. నెక్స్ట్ ట్వైలైట్ అంటే యూజ్ టు డిస్క్రైబ్ ఏ వే ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ క్యారెక్టర్ బై అన్సర్టనిటీ, అంటే ఒక ఖచ్చితత్వం లేని ఒక జీవితాన్ని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ అన్సర్టనిటీ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్సర్టైన్, కన్ఫ్యూజన్ ఆర్ అంబిగ్విటీ, అంటే ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఏమీ లేకపోవడం, దాన్ని మనం అన్సర్టనిటీ అంటాం. నెక్స్ట్ మీలి అంటే మేజ్. నెక్స్ట్ అబైడ్ బై అంటే టు యాక్సెప్ట్ అండ్ యాక్ట్ అకార్డింగ్ టు లా ఆర్ అగ్రిమెంట్, అంటే ఒక అగ్రిమెంట్ ప్రకారం, ఒక లా ప్రకారం, ఒక నియమం ప్రకారం మనం యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం జీవించడం. నెక్స్ట్ ఇల్యూజన్, ఎన్ ఐడియా ఆర్ బిలీఫ్ విచ్ ఇస్ నాట్ ట్రూ, అంటే అది నమ్మదగినది కాదు, అది నిజం కాదు. నెక్స్ట్ ట్రాన్సిటరీ, కంటిన్యూయింగ్ ఫర్ ఏ షార్ట్ టైం, అది కొంతకాలం మాత్రమే ఉండడం, ట్రాన్సిటరీ అంట. నెక్స్ట్ ఎర్న్డ్ అంటే టు వాంట్ సంథింగ్ వెరీ మచ్, అది ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ ఎర్నింగ్ మై కీప్ అంటే ఇడియోమ్ ఇది, దాని మీనింగ్ ఏంటంటే డూయింగ్ యూస్ఫుల్ థింగ్స్ టు లివ్, బతకడానికి చేసే పనులు, డూయింగ్ యూస్ఫుల్ థింగ్స్ టు లివ్. కర్టైల్ అంటే టు లిమిట్ సంథింగ్, ఏదైనా కొంతవరకే ఉండడం, లిమిట్ అంటే కొంచెం మాత్రమే, ఓకేనా. నెక్స్ట్ హంగర్ ఫర్, టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఫర్ సంథింగ్, ఏదైనా ఒక దానికోసం గట్టిగా కోరుకోవడం, బలవంతం అంటే దాని మీద మనసు ధ్యాసాన్ని దాని మీదే పెట్టడం. నెక్స్ట్ లా అబైడింగ్ అంటే ఒబేయింగ్ ఆర్ రెస్పెక్టింగ్ ద లా, ఒక నియమాన్ని గౌరవించడం. నెక్స్ట్ అటార్నీ అంటే ఏ లాయర్, ఓకే. మాంక్, ఏ మ్యాన్ బిలాంగింగ్ టు ఎ రిలీజియస్ కమ్యూనిటీ లివింగ్ అండర్ ఓస్ ఆఫ్ పావర్టీ, చాస్టిటీ అండ్ ఒబీడియన్స్. ఓకే, సో మ్యాన్ బిలాంగ్ టు రిలీజియస్ కమ్యూనిటీ లివింగ్ అండర్ ఓస్ ఆఫ్ పావర్టీ, చాస్టిటీ అండ్ ఒబీడియన్స్, అంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫాదర్స్, అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ నియమ నిబంధనలతో వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మాంగ్స్ అంటాం, సన్యాసులు. మనం చూడండి, వాళ్ళు ఎటువంటి ఆడంబరాలకు పోరు. సో జనరల్ వాళ్ళ లైఫ్ అని చాలా సింపుల్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. నెక్స్ట్ వర్చువస్ అంటే హ్యావింగ్ హై మోరల్ స్టాండర్డ్స్, ని వర్చువస్ అంటాం. నెక్స్ట్ యానిమేట్, మేక్ సమ్వన్ మోర్ యాక్టివ్, వాళ్ళని ఎక్కువ యాక్టివేట్ చేయడం, ఎక్కువ యాక్టివ్ ఉండేటట్టు చూడటం. ఇండివిజిబుల్ అంటే అనేబుల్ టు బి డివైడెడ్ ఆర్ సెపరేటెడ్, దాన్ని మనం డివైడ్ చేయలేనటువంటిది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అప్రెసర్, ఏ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ ట్రీట్ సంబడి ఇన్ ఎ క్రూయల్ అండ్ అన్ఫెయిర్ వే, అంటే కొంతమంది కొన్ని రకాల ప్రజల్ని ఒక అతి భయంకరంగా చూస్తూ ఉంటారు, వాళ్ళు అన్ఫెయిర్గా ట్రీట్ చేస్తూ ఉంటారు, అసలు వాళ్ళు మనుషుల్లాగే ట్రీట్ చేయరు. అలాంటి వాళ్ళు మనం అప్రెసర్ అంటాం. అంటే అప్రెసర్ ఎవరైతే తొక్కి పెడతా ఉంటారు చూడండి, వాళ్ళని అప్రెసర్స్ అంటాం. నెక్స్ట్ ప్రిజుడీస్ అంటే ఎన్ ఒపీనియన్ దట్ సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఎ రీజన్ ఆర్ ఎక్స్పీరియన్స్. బయాస్ యాటిట్యూడ్, బయాస్ అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూడటం, అందులో ఒకే రకంగా కాకుండా ఒక్కొక్కరిని ఒక రకంగా చూసేదాన్ని బయాస్ అంటాం, దాన్ని ప్రిజుడీస్ అంటాం. నెక్స్ట్ రాబ్ అంటే టేక్ ఏ ప్రాపర్టీ అన్లాఫుల్లీ బై ఫోర్స్ ఆర్ థ్రెట్ ఆర్ ఫోర్స్, అంటే సింపుల్ చెప్పాలంటే దొంగిలించడం అని చెప్పొచ్చు, రాబ్. నెక్స్ట్ సిసి మోడల్ పేపర్ ప్యాటర్న్ కాంప్రహెన్షన్ చూద్దాం ఒకసారి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై ఈజ్ డిఫికల్ట్ టు ఫుల్ఫిల్ ద ట్విన్ ఆబ్లిగేషన్స్ ఇన్ ఏ కంట్రీ లైక్ సౌత్ ఆఫ్రికా? మనం సమరంలో చూసాం, అన్ని దేశాలకు కూడా ఆ రెండు ఆబ్లిగేషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు, కానీ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో మాత్రం అది చాలా కష్టం. ఎందుకు అంటే ఇన్ ఏ కంట్రీ లైక్ సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో it was difficult for a black man who attempted to live as a human being was punished and isolated. మరి సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో ఒక బ్లాక్ మ్యాన్ అంటే నలుపు రంగు ఉన్న వ్యక్తి నార్మల్ మనిషిలాగా జీవించాలని ఆశపడితే అతన్ని పనిష్ చేస్తారు, శిక్షిస్తారు, తర్వాతగా ఆయన్ని ఒంటరివాణ్ణి చేసేస్తారు. A man who tried to fulfill his duty to his people was inevitably ripped from his family.
ఎవరైతే నా డ్యూటీ నేను నిర్వహించాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా సొసైటీని కూడా చూసుకోవాలని 2 ఆబ్లిగేషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ ఫ్యామిలీలోంచి విడదీసేస్తారు. విడదీసి అండ్ హిస్ హోమ్ వాజ్ ఫోర్స్డ్ టు లీవ్ ఎ లైఫ్ అపార్ట్ అండ్ హ్యాడ్ టు లీవ్ ఏ లైఫ్ ఆఫ్ అన్సర్టనిటీ. వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీస్ దూరం చేసేసి వాళ్ళు చాలా అంటే చాలా దూరంగా వాళ్ళు పంపించేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఒంటరిగా బతకాల్సిందే. అంటే జైల్లో వేయొచ్చు, లేదా వాళ్ళకి ఎటువంటి శిక్షలన్నీ వేయొచ్చు. ఓకేనా, అందులో లైఫ్ ఆఫ్ అన్సర్టనిటీ అంట. నెక్స్ట్, వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ డిడ్ మండేలా ఎంజాయ్ యాజ్ ఎ బాయ్? వాజ్ ఇట్ రియల్? గివ్ యువర్ ఒపీనియన్. మరి మండేలా చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడు? నిజంగా స్వతంత్రాన్ని ఎంజాయ్ చేశాడు చిన్నగా ఉన్నప్పుడు? అది నిజమా? మరి నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నారు. మండేలా వాజ్ ఫ్రీ టు రన్ ఇన్ ద ఫీల్డ్స్ నియర్ దేర్ హట్. సో మండేలా తన గుడిసె దగ్గర, తన ఇంటి దగ్గర చాలా ఫ్రీగా తిరిగేవాడు ఆ ఫీల్డ్స్లోని, ఆ పొలాల్లోని. నెక్స్ట్, ఈ ఫ్రీ టు స్విమ్ ఇన్ ద క్లియర్ స్ట్రీమ్ దట్ ర్యాన్ త్రూ హిజ్ విలేజ్. తన విలేజ్లోంచి వచ్చిన యొక్క క్లియర్గా ఉండే ఆ వాటర్లో తన చక్కగా స్విమ్ చేస్తే ఎంజాయ్ చేసేవాడు. నెక్స్ట్, ఫ్రీ టు రోస్ట్ మీలీస్ అంటే అండర్ ద స్టార్స్. అంటే తన ఆ నక్షత్రాల యొక్క వెలుగులో తనకు కావాల్సిన వండుకుంటూ తినడం జరిగేది. అండ్ రైడ్ స్టార్స్ అండ్ రైడ్ ద బ్రాడ్ బ్యాక్స్ ఆఫ్ స్లో మూవింగ్ బుల్స్. నెమ్మదిగా కదిలే ఆ యొక్క బుల్స్ అని తెలుసు కదా, దాని మీద చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఇవన్నీ చిన్నప్పుడు. ఇట్ వాజ్ నాట్ రియల్, అది నిజం కాదు. ఇట్ వాజ్ ఎన్ ఇల్యూషన్, అది ఒక భ్రమ. హీ వాజ్ నాట్ టోటల్లీ ఫ్రీ, అతను ఫ్రీగా లేడు. బికాస్ ఎందుకంటే హీ హ్యాడ్ టు ఒబే హిస్ ఫాదర్, తన ఫాదర్ని గౌరవించాలి. అండ్ అబాయిడ్ బై ద కస్టమ్స్ ఆఫ్ హిస్ ట్రైబ్, తన ట్రైబ్, తన జాతి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను కూడా ఆయన ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ ఎ బాయ్, అతను చిన్నగా ఉన్నంత వరకు హీ వాజ్ అండర్ ది ఇంప్రెషన్ దాట్ హీ వాజ్ ఫ్రీ. చిన్నగా ఉన్నంత వరకు మంచి ఇంప్రెషన్లో ఉండాడు. ఏంటది? నేను ఫ్రీ పర్సన్ని, నేను ఫ్రీ బర్డ్ని, నేను ఏదన్నా చేయగలను అనే దాంట్లో ఆయన ఉండేవాడు అనమాట. కానీ పెద్ద అయిన తర్వాత ఏమైంది? ఇట్ వాజ్ యాన్ ఇల్యూషన్, అది ఒక భ్రమ. నెక్స్ట్, హౌ డిడ్ మండేలాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రీడమ్ చేంజ్ విత్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్? మరి మండేలా యొక్క ఫ్రీడమ్ అనేది ఏ విధంగా పోయింది, అంటే ఏజ్ పెరిగే అది ఏ విధంగా పోయింది అనేది చూద్దాం. ఎట్ ఫస్ట్ యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు హీ వాంటెడ్ ఫ్రీడమ్ ఓన్లీ ఫర్ హిమ్సెల్ఫ్, తనకు మాత్రమే ఫ్రీడమ్ కావాలనుకునేవాడు. ద ట్రాన్సిటరీ ఫ్రీడమ్స్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు స్టే అవుట్ ఎట్ నైట్. మరి అతనుకున్న ఫ్రీడమ్స్ ఏంటంటే వెరీ సింపుల్ ఫ్రీడమ్స్. ఏంటవి? ఫ్రీడమ్స్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు స్టే అవుట్ ఎట్ నైట్, రాత్రి అంతా కూడా మేల్కొని ఉండడం. రీడ్ వాట్ హీ ప్లీజ్డ్, తనకి ఏదైతే ఆనందం ఇస్తుందో ఆ బుక్స్ చదవడం. అండ్ గో వేర్ హీ చూస్, తను ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో అక్కడికి వెళ్ళిపోవడం. అంతే. అవి స్టూడెంట్గా ఉన్నప్పుడు మండేలాకి కావాల్సిన ఫ్రీడమ్స్ అనమాట. సో లేటర్, కొంతకాలం తర్వాత, యాజ్ ఏ యంగ్ మ్యాన్, ఒక యవ్వనస్తుడిగా, he earned for the basic and honorable freedoms of achieving his potential of earning his livelihood and marrying and having a family. అంటే తన యంగ్ అంటే యూత్, యవ్వన వయసు రాగబోతికి he earned అంటే తన ఆశిస్తూ ఉన్నాడు, తను కావాలనుకుంటున్నాడు. ఎటువంటి ఫ్రీడమ్ కావాలనుకుంటున్నాడు? అచీవింగ్ హిస్ పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ హీజ్ లైవ్లీహుడ్. అంటే నేను ఎంత సంపాదించగలను, అంటే నేను నాకున్న టాలెంట్ తోటి, నాకున్న చదువుతోటి, నాకున్న జ్ఞానంతో నేను ఎంత సంపాదించాలనుకున్నా అది సంపాదించగలగాలి. దట్ వాజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్, మ్యారీయింగ్ అండ్ హ్యావింగ్ ఏ ఫ్యామిలీ, పెళ్లి చేసుకొని నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి అనేది నెల్సన్ మండేలా కోరుకున్నాడు. ఓకే. దెన్ హీ వాంటెడ్ హ్యావ్ ఫ్రీడమ్ ఫర్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అప్పుడు ఏమనుకున్నాడు? నాతో పాటు మా బ్రదర్స్కి సిస్టర్స్ కూడా ఫ్రీడమ్ ఉండాలి అని కోరుకున్నాడు. బ్రదర్ సిస్టర్ అంటే తన సొంత బ్రదర్ సిస్టర్ ఆ మీనింగ్ కాదు, సొసైటీలో ఉన్న అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఫైనల్లీ హంగర్ ఫర్ హిజ్ ఓన్ ఫ్రీడమ్ బికమ్ ద గ్రేటర్ హంగర్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ హిస్ పీపుల్. అంటే తర్వాత ఏమైందంటే తను ఏదైతే ఫ్రీడమ్ నాకు కావాలి అని కోరుకున్నాడో అదే ఫ్రీడమ్ అందరికీ కావాలని కోరుకున్నాడు.
తను ఏ ఫ్రీడమ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడో అదే ఫ్రీడమ్ అందరికీ కావాలి, అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దిస్ ఈజ్ హౌ మండేలాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రీడమ్ హ్యాస్ చేంజ్డ్ విత్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ విధంగా చిన్నప్పుడు ఒకలాగా, పెద్ద అయిన తర్వాత ఒకలాగా తన ఫ్రీడమ్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి. వాట్ ఈస్ ద లైన్ ద అప్రెస్డ్ అండ్ అప్రెసర్ అలైక్ ఆర్ రాబ్డ్ ఆఫ్ దేర్ హ్యుమానిటీ సజెస్ట్? అంటే ఇక్కడ మనకి లెసన్లో ఒక లైన్ కనిపిస్తుంది, అప్రెస్డ్ అండ్ అప్రెసర్ అంటే ఎవరైతే అప్రెస్ చేస్తున్నాడో, ఎవడైతే అప్రెస్ చేయబడుతున్నాడో వాళ్ళందరూ కూడా హ్యుమానిటీ నాశనం చేశారు అన్నాడు. అకార్డింగ్ టు డాక్టర్ మండేలా ద లైన్ ద అప్రెస్డ్ అండ్ అప్రెసర్ అలైక్ ఆర్ రాబ్డ్ ఆఫ్ దేర్ హ్యుమానిటీ అంటే దాని మీనింగ్ ఏంటంటే సజెస్ట్ దట్ ఏ మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ హేట్రెడ్. ఎవరైతే వేరే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని, స్వతంత్రాన్ని తీసుకెళ్ళిపోతారో వాళ్ళు మాత్రం ద ప్రిజనర్ ఆఫ్ హేట్రెడ్. వాళ్ళ మైండ్ అంతా ఎలా పనిచేస్తుంటే అసూయ, హింస, దానికి వాళ్ళు బానిసలు అయిపోయి ఉంటారు. అండ్ హీ ఈజ్ లాక్డ్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ ప్రిజుడీస్ అండ్ నారో మైండెడ్నెస్. అసలు మైండ్ అంతా ఎలా తయారైపోద్ది అంటే ప్రిజుడీస్ అంటే బయాస్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం నారో మైండెడ్నెస్ అంటే బ్రాడ్గా ఆలోచించలేరు, అంటే తన వేలో మాత్రం ఆలోచించగలడు. నెక్స్ట్, వాట్ రిలవెన్స్ డస్ నెల్సన్ మండేలాస్ లైఫ్ హ్యావ్ టు ద ప్రెజెంట్ సొసైటీ? సో ప్రెజెంట్ సొసైటీలో మరి నెల్సన్ మండేలా యొక్క లైఫ్ మనకి ఏమైనా ఆదర్శప్రాయంగా ఉంటుందా? మనం దాన్ని ఏ విధంగా తీసుకోగలం అంటే నెల్సన్ మండేలా బిలీవ్ ఇన్ ఇండివిజువల్ ఫ్రీడమ్. నెల్సన్ మండేలా ముఖ్యంగా నమ్మింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఏదో నువ్వు ఇచ్చావు కాబట్టి నేను తీసుకోవడం కాదు. ఎవ్రీవన్ హ్యాస్ టు స్ట్రగుల్ ఫర్ ఇట్. దానికోసం, మన ఫ్రీడమ్ కోసం మనమే స్ట్రగుల్ చేయాలి. దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ అప్రెషన్ ఇన్ ద సౌత్ ఆఫ్రికా డ్యూరింగ్ మండేలాస్ టైం. మరి మండేలా బతుకున్న టైంలో చాలా మంది బాగా అప్రెస్ చేసేవారు, చాలా బాగా హింసించేవారు. వీ కెన్ సీ ద సిమిలర్ కండిషన్స్ ప్రెజెంట్ డేస్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మరి ప్రెజెంట్ డే సొసైటీలో కూడా చాలా భాగాల్లో జరుగుతూనే ఉంది. ప్రపంచంలో అక్కడక్కడ ఇంకా అదే పద్ధతి ఇంకా జరుగుతూ ఉంది. నెక్స్ట్, ఇట్ వాజ్ దిస్ డిజైర్ that animated my life. Which desire is the narrator referring to? ఇక్కడ నరేటర్ ఎటువంటి డిజైర్ కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. మండేలా ద నరేటర్ ఈజ్ రిఫరింగ్ టు హిస్ డిజైర్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ హిస్ కంట్రీ టు లివ్ దేర్ లైఫ్స్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ద డిజైర్ దట్ యానిమేటెడ్ మండేలాస్ లైఫ్. అసలు మండేలా, నెల్సన్ మండేలా గారికి అసలు ఇదంతా ఎలా వచ్చింది అనే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే the people of his country to live their lives with dignity and self-respect is a desire. సో ఈ రెండు అంటే ప్రజలందరూ కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి, డిగ్నిటీతో బతకాలి, అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఎవరికి తక్కువ కాదు అనే ఫీలింగ్తో బతకాలి. దట్ ఫ్రీడమ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఏ ఫ్రైటెండ్ యంగ్ మ్యాన్ ఇంటూ ఏ బోల్డ్ మ్యాన్. ఇదొక్క లైనే ఒక లాయర్, ఒక లా అబైడింగ్ సిటిజన్ అనే నెల్సన్ మండేలాని ఒక బోల్డ్ మ్యాన్, ఒక ధైర్యవంతమైన మనిషిగా తయారు చేసింది. ఆ కోరిక, ఏ కోరికది? ద పీపుల్ ఆఫ్ హిస్ కంట్రీ టు లివ్ దేర్ లైఫ్స్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒకే ఒక కోరిక తన జీవితాన్ని మార్చేసింది. రైట్, సో వొకాబులరీ చూద్దాం. ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్లైన్ వర్డ్స్: ఐ వాజ్ బోర్న్ ఫ్రీ. అండ్ అక్కడ ఐ వాజ్ బోర్న్ ఫ్రీ అన్నప్పుడు దాని యొక్క ఆప్షన్ చూద్దాం. ఫ్రీ అంటే ఆప్షన్స్ ఏంటి? ఏబుల్ టు యాక్ట్ ఎట్ విల్ అంటే నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బతకడం. హ్యావింగ్ పర్సనల్ రైట్స్ లేకపోతే నా రైట్స్కి, నా హక్కులు నేను ఉపయోగించుకోవడం. నాట్ సబ్జెక్ట్ టు కన్స్ట్రైన్స్ అంటే నాకు ఎవరో అడ్డు చెప్తారనేది కాకుండా కాస్టింగ్ నథింగ్. ఓకే, మరి ఇక్కడ దాని మీనింగ్ ఏంటి అంటే నాట్ సబ్జెక్ట్ టు కన్స్ట్రైన్స్ అంటే ఎవరో చెప్పిందని నేను ఫాలో అవడం కాదు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఫాలో. సో ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. మరి మీరు అన్నది సరే, ఏ బి కూడా కరెక్టే కదా? ఎస్, ఈ రెండు కలిపి దీంట్లో ఉన్నాయి. ఓకే, సి, ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్స్. ఇక్కడ ప్రివెంటెడ్ అంటే అర్థం ఏంటి? నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్, స్టాప్డ్ ఫ్రమ్ డూయింగ్, అండ్ కండిషన్డ్ టు డూ ఆర్ ఫోర్స్డ్ టు డూ. ఇక్కడ స్టాప్ ఫ్రమ్ డూయింగ్ అంటే ఏదో ఒకటి చేయడానికి వచ్చేమో దాన్ని స్టాప్ చేయడం, ఆగిపోవడం.
మై ఫ్రీడమ్ వాజ్ కట్టెయిల్డ్. కట్టెయిల్డ్ అంటే అర్థం ఏంటంటే రెడ్యూస్, తగ్గించబడింది. ఐ వాజ్ నాట్ ఏ వర్చువస్ లీడర్. ఇక్కడ వర్చువస్ అంటే డి, ఆనెస్ట్. ఇక్కడ ఆనెస్ట్ అనమాట. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ appropriate forms of the words in brackets. Okay, so Nelson Mandela was an outstanding black leader of South Africa who spent his lifetime fighting against racial segregation. He had to spend 30 years of imprisonment to achieve freedom of the colored. Finally, he created, and creation, he created history when he became the first black man as the president of independent Republic of South Africa. This great leader who has been a source of inspiration for millions of freedom lovers in the world was influenced by Mahatma Gandhi, the father of our nation. Okay, so ikkada manaki ee yokka freedom ane unit lonchi first reading అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, సో మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే దయచేసి షేర్ చేయండి, అలాగే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్తారని ఆశిస్తూ, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.